893 plus 786 whole square minus 893 minus 786 whole square whole by 893 into 786 నాన్న. అంటే ఇక్కడ ఇది కూడా దీన్ని చూసుకోవడం మీరు కొంచెం కష్టంగా ఉంటారు, కానీ కష్టమేం కాదు. a plus b whole square minus a minus b whole square by ab అని ఇచ్చాడు. అంటే a plus b whole square కి minus a minus b whole square కి మనకు ఆల్రెడీ డెరివేషన్ వచ్చి ఉండాలి. అంటే దాని రెండింటికి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే 4ab వస్తుంది. 4ab by ab. ఓకేనా? ab ab క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఏంటి? ఆన్సర్ 4. అంటే దీని ఆన్సర్ నేను చూడగానే 4 అని చెప్పగలిగాను. అలాగే మీరు కూడా చెప్పగలగాలి. అది ఎలా సార్ అనేది నేను సాల్వ్ చేస్తాను, చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఏంటంటాడు 893 నాన్న. సో 893 ప్లస్ 786 whole square minus 893 minus 786 whole square whole by 893 into 786 నాన్న. అంటే ఇక్కడ ఏమనుకుంటానంటే 893 ని ఏ అనుకుంటాను, దీన్ని నేను 786 ని బి అనుకుంటాను. అప్పుడు ఇది ఏమవుతుందా? a plus b whole square అవుతుందా. సో a plus b whole square minus ఇదేమవుతుంది నాన్న? a minus b whole square నాన్న. whole by ఇదేమవుతుందా? a into b అనేది అవుతుందా. అన్న a plus b whole square ఫార్ములా ఏంట్రా? a square plus b square plus 2ab నాన్న మైనస్ హాఫ్ ఇదేంటిది? a minus b whole square నాన్న. a square plus b square minus 2ab నాన్న whole by ab నాన్న. చూడండి ఒకసారి. a square plus b square plus 2ab minus a square minus b square minus into minus plus 2ab by ab నాన్న. నాన్న ఈ ప్లస్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. 2ab plus 2ab అంటే 4ab నాన్న. అంటే 4ab by ab నాన్న. 4 అంటే ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేసినా నాకు వచ్చే ఆన్సర్ ఏమొస్తుందా? 4 అనేది వస్తుంది అంతే. ఓకేనా? క్లియరా?